హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, నీట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు మనకి 2 అప్డేట్స్ రిలీజ్ చేశారు. ఆ రెండింటి గురించి నేను నిన్ననే ఒక వీడియో చేశాను. అయితే చాలామంది కింద కామెంట్స్లో డౌట్స్ అడుగుతున్నారు. సో దానికోసమే వీడియో చేస్తున్నాను. సో ముఖ్యంగా 2 అప్డేట్స్ ఏంటంటే, ఒకటి మీ ఎగ్జామ్ ఓకేనా, నీట్ 2024 ఫైనల్ ఎగ్జామ్ అనేది ఏ సిటీలో ఉంటుంది అనే దానికి సంబంధించి సిటీ ఇంటిమేషన్ లెటర్ అనేది ఒకటి రిలీజ్ చేశారు. ఓకేనా, ఎగ్జాక్ట్ సెంటర్ ఏదో ఇప్పుడు మీకు చెప్పరు, అది అడ్మిట్ కార్డులో వస్తుంది. అయితే మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఏ సిటీలో ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లోనా లేకపోతే విజయవాడలోనా, సో ఇలా ఎక్కడ ఉంటుంది అనే దానికి సంబంధించి ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ లెటర్ అనేది రిలీజ్ చేశారు. ఇది మీరు ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలి కూడా. సో నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి వీడియో చేశాను, మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇంకో అప్డేట్ వాళ్ళు ఏం రిలీజ్ చేశారంటే, సో ఎవరైతే నీట్ 2024 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఫోటో అనేది సరిగ్గా పెట్టకుండా ఉంటే, ఓకేనా, క్వాలిటీ అనేది సరిగ్గా లేకుండా ఉంటే, సో అలాంటి వాళ్ళకి మేము సిటీ ఇంటిమేషన్ లెటర్లో ఒక రీమార్క్ ఇచ్చాము. సో ఆ రీమార్క్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయకుంటే మీ యొక్క అడ్మిట్ కార్డ్ రాదు అని అయితే వాళ్ళు ఆ నోటీస్లో మెన్షన్ చేశారు. సో నేను నిన్న ఒక వీడియో చేశాను. సో మీ ఫోటో అనేది ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి వీడియో చేశాను. అయితే ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది కింద స్టూడెంట్స్ టెన్షన్ పడుతూ కామెంట్ చేస్తున్నారు. సో అందుకనే ఆ వీడియో అన్లిస్టెడ్లో పెట్టేసి ఫుల్ ఒక్క క్లారిటీ మీకు ఇద్దామని అయితే కొత్త వీడియో చేస్తున్నాను. సో ఫోటో ఎవరు కరెక్ట్ చేసుకోవాలి అంటే, ఓకేనా, మీ ఫోటో వెరిఫై అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, మీరు అడ్వాన్స్ ఓకేనా సిటీ ఇంటిమేషన్ లెటర్ ఉంటుంది కదా, ఈ సిటీ ఇంటిమేషన్ లెటర్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు రిమార్క్స్ సెక్షన్ అని వచ్చింది అనుకోండి. సో మ్యాక్సిమం 1000లో ఒక 999 మెంబర్స్ కూడా రాలేదు, అది ఎవరికో ఒక్కరికి ఇద్దరికి మాత్రమే వచ్చింది. సో మీరు కనుక సిటీ ఇంటిమేషన్ లెటర్లో మీకు నోట్ అని ఇచ్చింటారు కదా, నోట్ కన్నా పైన రిమార్క్ సెక్షన్ కనుక ఉంది అనుకోండి, రిమార్క్ అని పెట్టేసి మీ ఫోటో అనేది క్లారిటీగా లేదు, మీరు మళ్ళీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి, లేకపోతే మీ అడ్మిట్ కార్డ్ ఇవ్వము అని రిమార్క్స్ అని రాసుండి ఇలా రాసి ఉంటే అప్పుడు మీరు మీ ఫోటోని కరెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో జాగ్రత్తగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీ సిటీ ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, డౌన్లోడ్ చేసుకున్నప్పుడు నోట్ అని ఇచ్చినారు పాయింట్, నోట్ కన్నా పైన రిమార్క్స్ అని ఎవరికైతే తప్పుగా ఉందో వాళ్ళకి మాత్రమే రిమార్క్స్ అని వస్తుంది. రిమార్క్స్ అని ఉండి మీ ఫోటో క్లారిటీగా లేదు, మీరు మళ్ళీ అప్లోడ్ చేయాలి, లేకపోతే మీ అడ్మిట్ కార్డ్ ఇవ్వము అని ఈ మ్యాటర్ అంతా రాసుంటుంది బోల్డ్ లెటర్స్లో, వాళ్ళు మాత్రమే మళ్ళీ ఫోటో అనేది కరెక్ట్ చేసుకోవాలి. అన్న మాకు అసలు రిమార్క్స్ అనే సెక్షనే లేదన్న, అసలు మాకు రిమార్క్స్ అనే వర్డే లేదు మా యొక్క సిటీ ఇంటిమేషన్ లెటర్లో, ఇప్పుడు మా ఫోటో వెరిఫై అయిపోయినట్టేనా అంటే ఎస్. ఒకవేళ మీకు అసలు రిమార్క్స్ అని లేకపోతే, అసలు రిమార్క్ అని ఏం రాయకపోతే మీ ఫోటో అనేది వెరిఫై అయిపోయినట్టు. సో మీకు అడ్మిట్ కార్డ్ కూడా వచ్చేస్తుంది. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నేను నిన్న ఒక వీడియో పెట్టాను. సో ఇప్పుడు ఆ వీడియో తీసేసానులేండి, ఎందుకంటే సో చాలామంది ఈ టైంలో టెన్షన్ పడుతున్నారు. సో అందుకనే ఆ వీడియో తీసేసాను. కానీ ఆ వీడియో కింద చాలామంది కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళ యొక్క డౌట్స్ అనేవి. సో అదేంటంటే అన్న, మా ఫోటో కింద నేమ్ లేదన్నా, అలాగే డేట్ లేదన్నా, సర్ నేమ్ లేదన్నా, ఫుల్ నేమ్ లేదన్నా, సో కొంచెం బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ కాకుండా కొంచెం లైట్ బ్లూ కలర్లో ఉందన్న, సో ఇలా పెడుతున్నారు. సో అవన్నీ ఏంటంటే ఫోటో కింద నేమ్ అలాగే డేట్ వచ్చేసి అవి ప్రిఫరబుల్ అంతే. సో మనకి ఇన్స్ట్రక్షన్స్లో కూడా వాళ్ళు ప్రిఫరబుల్ అని ఇచ్చారు. సో నేను క్లారిటీగా చదివాను. సో అవి మ్యాండేటరీ అని అయితే ఏం కాదు. సో మీరైతే టెన్షన్ పడకండి, ఓకేనా. సో నేను చెప్తున్నాను కదా, ఎవరు ఫోటో చేంజ్ చేసుకోవాలి అంటే, ఎవరికైతే అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ లెటర్లో రిమార్క్స్ అని వచ్చి, సో ఇలా మీ ఫోటో అనేది క్లారిటీగా లేదు, యాజ్ పర్ రూల్స్ ప్రకారం లేదు, మీరు కనుక చేంజ్ చేయకపోతే అడ్మిట్ కార్డ్ విత్ హోల్డ్ చేస్తాము అని ఎవరైతే అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ లెటర్లో వాళ్ళకి అక్కడ రాసి ఉంటే వాళ్ళు మాత్రమే చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు పక్కాగా చేంజ్ చేసుకోవాలి 26th ఏప్రిల్ నైట్ లోపు.
ఓకేనా 11:59 PM లోపు చేంజ్ చేసుకోవాలి. అసలు మీ యొక్క సిటీ ఇంటిమేషన్ లెటర్లో మీకు రిమార్క్స్ అనే వర్డే లేకపోతే సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ప్రిపేర్ అయిపోండి. మీ ఫోటో ఎలా ఉన్నా సరే, ఓకేనా, మీ ఫోటో ఎలా ఉన్నా సరే మీకు గనక రిమార్క్స్ సెక్షన్లో రిమార్క్స్ అని అసలు రిమార్క్ అనే వర్డే ఉండదు, అసలు ఆ సెక్షన్ కూడా ఉండదు. ఆ వర్డ్ కనుక మీకు సిటీ ఇంటిమేషన్ లెటర్లో కనుక లేకపోతే మీ ఫోటో ఎలా ఉన్నా కూడా సో వాళ్ళు యాక్సెప్ట్ చేసేసినట్టే. మీకు మీ అడ్మిట్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఫైనల్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి సో మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. సో ఇది చాలామంది మళ్ళీ టెన్షన్ పడుతున్నారు. సో నేను వేరే వీడియోస్ కూడా చూశాను, ఆ వీడియోస్లో కూడా కింద కామెంట్స్లో పెడుతున్నారు, చాలామంది టెన్షన్స్ పడుతున్నారు కాబట్టి సో ఈ వీడియో నైట్ 1కి అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. సో ఎనీవే, సో మీకు టెన్షన్ పోగొట్టాలని మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నీట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఏం అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. సో మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.